నమస్తే. నేషనలిస్ట్ హబ్ NHTV ప్రేక్షకులకి స్వాగతం. ఫిబ్రవరి 1 ఈ రోజుకి ఈ తారీఖుకి భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఈ రోజుని మనం ఒక చీకటి రోజుగా అభివర్ణించవచ్చు. 1689 ఫిబ్రవరి 1న ఏం జరిగింది చరిత్రలో అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆ రోజున మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబ్ అతన్ని బంధించడం జరిగింది. అతన్ని దాదాపుగా 30 నుంచి 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అసలు ఎలా ఇతన్ని బంధించారు, అతని సొంత కుటుంబ సభ్యులే ఎలా నమ్మక ద్రోహం చేశారు, ఈ విషయాల గురించి మనం చాలామందికి తెలియని విషయాల్ని తెలుసుకుందాం. ఈ రోజున నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఏంటి ఫిబ్రవరి 1 జనరల్గా మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రోజును పట్టించుకోదు, బట్ మనం పర్టికులర్గా నేషనలిస్ట్ హబ్ NHTVలో మన ప్రేక్షకులకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఏం జరిగింది ఆ రోజు? జార్జ్ సంటాయానా అని చెప్పేసి ఒక ఫిలాసఫర్, ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏం చెప్పారంటే, చరిత్రని విస్మరించిన వాళ్ళు మళ్ళీ చరిత్రను పునర్జీవించే దౌర్భాగ్యపు పరిస్థితి పడుతుంది వాళ్ళకి అని చెప్పారు ఆయన. దోస్ హూ ఇగ్నోర్ హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్. చరిత్రను విస్మరిస్తే అదే పంథాలో మళ్ళీ మనం ఆ అనుభవం మళ్ళీ మనకు తప్పదు అని చెప్పారు. అందుకని చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రెండవది, ఈరోజు మనం శాంతిగా ఉన్నాము, ఈరోజు మనం సనాతనులుగా ఉన్నాము, దేశం భారతదేశం మన భారత సంస్కృతి నిలబడింది అంటే ఇటువంటి ఎందరో మహానుభావులు బలిదానం చేసి త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళ బలిదానాల వల్ల ఈరోజు మనం ఇంకా సనాతనులుగా ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఇటువంటి వాళ్ళు బలిదానం ఇవ్వకుండా వాళ్ళు పాశ్చాత్యపు మతాలను పాశ్చాత్యపు దాడులను ఎదుర్కోలేక కంప్లీట్గా నాశనం అయిపోయారో ఆ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు అన్యాక్రాంతం అయిపోయినాయి, మన చేతి నుంచి జారిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ ఇవన్నీ చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ ఎందరో మహానుభావులు త్యాగం చేసిన వాళ్ళలో ఒక ముఖ్యమైనటువంటి అటువంటి చరిత్రకారుడు, ఒక విధమైనటువంటి మన దేశానికి గర్వము తీసుకొచ్చినటువంటి వ్యక్తి, సనాతన ధర్మాన్ని ఈ దేశపు సభ్యతను కాపాడే దిశగా ప్రయాణం చేస్తూ తన ప్రాణాలను కూడా బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తి సంభాజీ మహారాజ్. ఈయన శివాజీ మహారాజ్ మొదటి కుమారుడు. సాయాబాయ్ అని చెప్పేసి ఆయన కుమారుడు. ఈయన పుట్టిన 2 సంవత్సరాలకే ఆవిడ చనిపోయింది. ఈయన సంభాజీ మహారాజ్ యొక్క నాన్నమ్మ అంటే శివాజీ మహారాజ్ తల్లి జీజాబాయ్ అతన్ని పెంచింది మనవణ్ణి. శివాజీకి 5 మంది భార్యలు ఉండేవాళ్ళు. దాంట్లో సోయాబాయ్ అని చెప్పేసి ఇంకొక 2వ భార్య ఉండేది. ఆవిడకి పుట్టినటువంటి రాజారాం. శివాజీ మహారాజ్ ఏప్రిల్ 1680లో ఆయన చనిపోయిన తర్వాత ఎవరు దీని ఛత్రపతి పదవి అలంకరించాలని చెప్పి వాళ్ళిద్దరిలో పోరు వచ్చింది సౌతుల మధ్యలో. అంటే సంభాజీ మహారాజ్ యాక్చువల్గా రాజు అవ్వాల్సింది, కానీ అతన్ని తీసేసి తప్పించి రాజారాంని ఛత్రపతి చేయాలి అని చెప్పేసి ఈయన సవతి తల్లి భావించేసరికి ఈయనకు సమయానికి ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో సంభాజీ మహారాజ్ వాళ్ళని బంధించి అతను సింహాసనం అధిష్ఠించారు ఆయన. కానీ శివాజీ మహారాజు ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు కూడా ఉన్నాయి. మొఘలులు ఔరంగజేబ్ ఎస్పెషలీ ఈ డక్కన్ అంతా ఆయన శాసించాలి, ఆయన అధీనంలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ డక్కన్లోనే తిష్ట వేశారు. ఔరంగాబాద్ అని ఈరోజు అయితే అంటామో అక్కడ ఆయన తిష్ట వేశారు. శివాజీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి ఓడిపోయారు. శివాజీని నిజంగా ఆయన పట్టుకోలేకపోయారు. ఎన్నో కోటల్ని స్వాధీనం చేసుకున్నా కానీ ఇంకో ఏదో దారిలో వచ్చి శివాజీ మహారాజ్ దెబ్బ కొట్టేవారు. కాబట్టి సంభాజీ మహారాజ్ కూడా అటువంటి స్థాయి వ్యక్తే. ఇన్ఫ్యాక్ట్ చరిత్రలో ఇంకా ముందరకు వెళ్ళి చూసామంటే సంభాజీ మహారాజుని శివాజీ మహారాజుని ఇద్దరిని ఆగ్రా కోటలో బంధించినటువంటి ఉదంతం మనకు తెలుసు. ఔరంగజేబ్ అప్పుడు వీళ్ళిద్దరూ ఎలా తప్పించుకొని వెళ్ళిపోయారో తెలుసు మనకి. పూల బుట్టల్లో కూర్చొని ఎలా వెళ్ళిపోయారో మనకు ఆ విషయం తెలుసు మనకి. అప్పుడు సంభాజీ మహారాజ్ కూడా వాళ్ళ అధీనంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి మొఘలులకు సంబంధించినటువంటి చరిత్ర, వాళ్ళ పనితీరు, వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథము ఇవన్నీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. తండ్రి దగ్గర ఇటువంటి పరిస్థితులు అన్నింటిలో ఉన్నటువంటి వ్యక్తి. మొఘలులు తర్వాత శివాజీ మహారాజ్ ఇద్దరు కొన్ని ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాల మేరిట వాళ్ళ గ్యారంటీ ఉండడానికి కోసం సంభాజీ మహారాజ్ని జైపూర్లో వెళ్ళి అతన్ని బంధించడం అంటే బంధించలేదు, వాళ్ళ మొఘల్ ఆధిపత్యంలో ఉన్నటువంటి మొఘల్ సామంతులైనటువంటి హిందూ రాజ్యంలో ఈయనని పెట్టారు. అంటే ఒక ఏమంటారంటే ఒక ర్యాన్సమ్ లాగా అనుకుందాం, అంటే ఒక పావుగా పెట్టారు ఆయన అక్కడ. సంభాజీ మహారాజ్ అక్కడ ఉన్నారు కాబట్టి శివాజీ మహారాజ్ మొఘలులకు వ్యతిరేకంగా ఏ చర్య చేయకుండా ఈయన ఒక విధమైనటువంటి ఖైదీగా పెట్టుకున్నారు. అఫీషియల్గా ఖైదీ కాదు, కానీ వాళ్ళ ఇక్కడ ఏమైనా జరిగితే కానీ అతని మీద ఏమైనా వాళ్ళు చర్య తీసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ చూసి వచ్చినటువంటి వ్యక్తి. ఎన్నో యుద్ధాలు మళ్ళీ అక్కడ చుట్టుపక్కల చేశారు ఆయన.
పోర్చుగీస్తో యుద్ధం చేశారు. అలాగే సిద్ధిలను ఉండేవాళ్ళు అక్కడ, అబిసీనియా, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు కొంత ప్రాంతం వాళ్ళు అధీనంలో ఉండేది, వాళ్ళతో యుద్ధం చేశారు. మొఘలులతో యుద్ధం చేశారు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలతో యుద్ధం చేశారు. ఒడియార్స్తో యుద్ధం చేశారు. అంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని మళ్ళీ కాపాడడానికి సంభాజీ మహారాజు కూడా శివాజీ మహారాజు లాగానే చాలా యుద్ధాలు చేశారు. కానీ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఏమైందంటే ఔరంగజేబ్ స్వయాన వచ్చి అక్కడ కూర్చొని, ఔరంగాబాద్లో కూర్చొని ఔరంగజేబ్ సైన్యాన్ని ఈయన ఎక్కడ వెళ్తుంటే అక్కడ టార్గెట్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ దాయాదిపోరు ఈయన కూడా తప్పలేదు. ఈయన కుటుంబ సభ్యులే ఈయన తప్పించాలి, మేము రాజ్యం ఎక్కాలి అన్నటువంటి ఆకాంక్ష ఉన్నవాళ్ళు. ఎలాగో వీళ్ళు ఓడిపోతారు, మొఘల్ సైన్యం ముందర తట్టుకోలేరు వీళ్ళు. ఏదో శివాజీ కాబట్టి ఏదో కష్టపడ్డారు, కానీ అది కూడా ఎక్కువ కాలం ఉండేటువంటిది కాదు. కాబట్టి మనం మొఘలులతోటి మైత్రి పెట్టుకోవడం మనకు చాలా ఉత్తమము. వాళ్ళ అధీనంలో వాళ్ళ మోచే నీళ్లు తాగుతూ మనం ఏదో సామంతలుగా ఉండొచ్చు అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈయన సంభాజీ మహారాజ్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు మొఘలులకి ఇన్ఫర్మేషన్ పంపించారు, సమాచారం పంపించారు. ఈయన ఆ సమయానికి సంగమేశ్వర్ అన్న ఊర్లో ఉన్నారు. ఈయన పాపం సైన్యం లేదు, ఎక్కువ లేదు, ఆయన కోటలన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. కానీ ఆయన దగ్గర ఆ సమయంలో ఇంకొక ఊరికి వెళుతూ ఆయన అక్కడ బస చేశారు. ఇన్ఫర్మేషన్ రాగానే మొఘలులు వచ్చి 1 ఫిబ్రవరి, అందుకనే చరిత్ర 1 ఫిబ్రవరి చాలా కీలకమైంది. ఈ యొక్క వాళ్ళ కుటుంబం చేసినటువంటి వెన్నుపోటు వల్ల, నమ్మక ద్రోహం వల్ల ఆయనని బందీగా తీసుకున్నారు. అక్కడ 40 రోజులు, 39-40 రోజులు ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన్ని 11 మార్చ్ ఆయన శిరఛేదన చేశారు. ఇది 1689లో జరిగింది. సరే, ఆయన చిత్రహింసలు పెట్టినటువంటి వర్ణన మనం చూస్తే కనుక మనకు ఒక విధమైనటువంటి ఆక్రోశము, వేదన, దుఃఖము అన్నీ వస్తాయి. మనకు తెలుసు, నాక్ అంటారు మనకు ఈ పులిగోరలు ఉన్నటువంటివి. శివాజీ మహారాజ్ కూడా షాయిస్తా ఖాన్ ఎలా చంపారో మనకు తెలుసు. అటువంటివి వాడి సంభాజీ మహారాజ్ మొత్తం శరీరాన్ని వాళ్ళు దాంతో గీసి అది రక్తం వచ్చే దిశగా చాలా చిత్రహింసలు పెట్టారు. ఆయన చూస్తున్నటువంటి తీరు ఔరంగజేబ్ నచ్చలేదు. ఎందుకంటే ఒక ఛత్రపతి ఆయన, శివాజీ కుమారుడు ఆయన. కాబట్టి ఆయన యొక్క కనుచూపు ఆ తేజస్సుని తట్టుకోలేకపోయాడు ఔరంగజేబ్. దాంట్లో యాసిడ్ వేసి కళ్ళు తీసేయమని చెప్పారు. సో చిత్రహింసలు చేసి ఆయన కళ్ళని తీసేసి టార్చర్ చేశారు. ఆయన మాట్లాడుతున్న తీరును తట్టుకోలేక నేలకని కట్ చేశారు. సో ఇట్లా విచిత్రమైనటువంటి చిత్రహింసలు చేసినా కానీ కూడా ఆయన తట్టుకున్నారు. తర్వాత నీ ప్రాణాన్ని మేము రక్షిస్తాం, ప్రాణాన్ని క్షమించి వదిలేస్తాము, మాకు కొన్ని నువ్వు చేసి పెడితే మేము వదిలిపెడతామని చెప్పి వాళ్ళు షరతులు పెట్టాడు ఔరంగజేబ్. స్వయాన ఔరంగజేబ్ దగ్గర ఉండి ఈ ఫర్మాన్లన్నీ ఇష్యూ చేసుకుంటూ వెళ్ళాడు. దాంట్లో పెట్టిన కండిషన్స్ ఏంటంటే, నీ అధీనంలో ఉన్నటువంటి కోటలన్నీ నాకు స్వాధీనం చేయి. ఎందుకంటే ఈ గతంలో ఏమయ్యేదంటే రాజు చనిపోతే కనుక మొత్తం సామ్రాజ్యం పతనం అయ్యేది. మనకు తెలుసు, మనకు హేమచంద్ర విక్రమాదిత్య ఆయన కంట్లో బాణం తగిలి ఏనుగు నుంచి కింద పడిపోగానే మొత్తం సైన్యం అంతా కూడా మొఘల్కి సరెండర్ అయిపోయారు, అక్బర్కి. ఇటువంటి ఎన్నో చరిత్రలు ఉన్నాయి మనకు. ఒక రాజు చనిపోతే కనుక మిగతా అందరూ కూడా సరెండర్ అయిపోయేవాడు. ఇలా ఇప్పుడు జరగలేదు. శివాజీ మహారాజ్ అది జరగకుండా ఆయన చాలా పటిష్టంగా చేశారు. ఎంతోమంది పేష్వాలు, వాళ్ళు వీళ్ళు అన్ని ఒక్కొక్క కోటకి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఛార్జీలు పెట్టి లూజ్గా ఆయన ఛత్రపతిగా ఉన్నారు. ఛత్రపతి అంటే నా ఛత్ర ఛాయలో వీళ్ళందరూ ఉన్నారని. కాబట్టి ఒక డీసెంట్రలైజ్ స్ట్రక్చర్ ఉంది. కాబట్టి డీసెంట్రలైజ్ స్ట్రక్చర్ని వీళ్ళు ఛేదించలేకపోయారు. ఈయన కనుక ఆర్డర్ ఇస్తే వాళ్ళందరూ సరెండర్ అవుతారు. ఈయన ఆర్డర్ ఇవ్వట్లేదు కదా. కాబట్టి వాళ్ళు ఒక విధమైనటువంటి సామంతులుగా, స్వతంత్రులుగా వాళ్ళు ఉన్నారు. ఈయన ఆర్డర్ ఇస్తే అన్నీ మొఘలుల అధీనం అవుతాయి. అది ఫస్ట్ కోరారు. ఈయన దాన్ని నిరాకరించారు. రెండవది, వీళ్ళ ఖజానా అంతా బయట కనిపించేలాగా ఉండదు, ఎక్కడో సీక్రెట్గా దాచిపెడతారు. అది ఎక్కడుందో చెప్పు, మేము దాన్ని తీసుకుంటామని అన్నారు. అది ససేమిరా అన్నారు. మూడవది, ఆయన మా మొఘల్ సైన్యంలో మీకు సాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో విద్రోహులు, వాళ్ళ పేర్లు చెప్పు అన్నారు. అది కూడా ఆయన చెప్పలేదు. నాలుగవది, నువ్వు ఇస్లాం స్వీకరించు, ముస్లింగా కన్వర్ట్ అయితే నేను వదిలిపెడతామన్నారు, ప్రాణంతో వదిలిపెడతామన్నారు. అప్పటికి నాలుగు కట్ చేసేసారు, మాట్లాడే పరిస్థితి లేదు. ఒక పేపర్ పెన్ తెప్పించి దాని మీద రాశారు ఆయన సంభాజీ మహారాజ్, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేసినా నేను కన్వర్ట్ అవ్వను అని చెప్పాడు ఆయన. అంత చిత్రాంశాలు పెడుతున్నా ధర్మాన్ని వదలను, ధర్మాన్ని కాపాడుతానని చెప్పినటువంటి ధర్మ వీరుడు ఆయన. అటువంటి వీరుణ్ణి ఫైనల్గా ఇంకేం చేయలేమన్నటువంటి పరిస్థితుల్లో శిరచ్ఛేదన చేయించాడు. అతని మిత్రుడు ఇద్దరిని కూడా బంధించి ఇద్దరిని శిరచ్ఛేదన చేయించాడు. శిరచ్ఛేదన చేయించిన తర్వాత మొత్తం మరాఠా సామ్రాజ్యం అంతా నా చేతిలోకి వచ్చింది అని చెప్పి ఔరంగజేబ్ అనుకున్నాడు. ఇంకా 17 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది దానికి. డక్కన్ అయిపోయింది, నా చేతిలో వచ్చేసి నేను ఉత్తరానికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ ఆయన జీవితంలో మళ్ళీ తిరిగి ఢిల్లీకి వెళ్ళలేకపోయాడు. 1707 సంవత్సరం అంటే ఈయన 1689లో సంభాజీ మహారాజ్ చనిపోయారు. ఈయన తర్వాత ఈయన సవతి తమ్ముడైనటువంటి రాజారాం ఛత్రపతి. మొఘలులు మళ్ళీ వాళ్ళ రాజుని ఇంత చిత్రహింస చేసి చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి మొఘల్ సామ్రాజ్యాన్ని, మొఘల్ సైన్యాన్ని, ఔరంగజేబ్ సైన్యాన్ని ఎక్కడ దొరికితే అక్కడ, అంటే చాలా ప్రాంతాల్లో టాక్టికల్గా వాళ్ళకి దెబ్బలు కొడుతూ వెళ్ళారు. ఓపెన్ మైదానంలో ఔరంగజేబ్ సైన్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. కాబట్టి గొరిల్లా టాక్టిక్స్, శివాజీ మహారాజ్ టాక్టిక్సే వాడి సంభాజీ మహారాజ్ చంపినటువంటి ప్రతీకారం వాళ్ళు తీర్చుకున్నారు.
1707లో ఔరంగజేబ్ చనిపోయాడు, మళ్ళీ వెళ్ళలేకపోయాడు వెనకాల. ఆయన ఇక్కడ ఉండగా పిండారీలు వాళ్ళ తాతగారైనటువంటి అక్బర్ టూంబ్ని దాడి చేసి అక్బర్ శవాన్ని, అక్కడ ఎముకలు ఏమున్నాయో దాన్ని తీసి బయటికి తీసేసి దాన్ని తగలబెట్టారు వాళ్ళు. అంటే తను బతికుండగా తన తాత యొక్క సమాధిని కూడా కాపాడుకోలేకపోయాడు ఔరంగజేబ్. తర్వాత మొఘల్ ఎలా పతనమయ్యారో మనం చూసాం మనం. కాబట్టి సంభాజీ మహారాజ్ బలిదానం అన్నది అందుకు చాలా క్రూషియల్. మన దేశ చరిత్రలో ఈ వెన్నుపోటుదారులు సొంత కుటుంబంలోనే సొంత హిందువులే వీళ్ళకందరికీ ఎటువంటి పాత్రలు పోషించారో, అప్పుడు కూడా ఆయన క్షీణిస్తున్న దశలో చాలామంది మరాఠలు మొఘల్ సైన్యానికి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి చరిత్ర, రక్త చరిత్ర మనకు చాలా ఉన్నది. ఆ చరిత్రలో మొఘలుల పతనానికి కీలకమైనటువంటి పాత్ర శివాజీ, తర్వాత సంభాజీ మహారాజ్. వీళ్ళిద్దరి యొక్క పాత్ర వల్ల, వాళ్ళ బలిదానాలు, వాళ్ళ కష్టాల వల్ల ఈరోజు ఇప్పటికి కూడా మనం ఈ ప్రాంతం అంతా కూడా మొఘల్ నుంచి విముక్తి తెచ్చుకోగలిగాం. పతనం అప్పుడు ప్రారంభమైంది. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘలు నిజంగా ఎవరున్నారు, పేర్లు ఎవరన్నా మనకు గుర్తున్నాయా? మళ్ళీ ఏదో మనకు బహదూర్ షా, జఫర్ గురించి మాట్లాడతాం. మధ్యలో ఉన్నటువంటి ఫరూక్ సియార్ వీళ్ళందరూ వాళ్ళ శక్తి అంతా కోల్పోయారు వాళ్ళు. మొత్తం మరాఠా సామ్రాజ్యం వచ్చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ దగ్గర నుంచి తీసుకొని మొత్తం దేశం అంతా మరాఠా సామ్రాజ్యం వచ్చింది. సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మరాఠాలు అయిపోయారు అనుకున్నటువంటి ఔరంగజేబ్ కంప్లీట్గా బెడిసికొట్టి, ఔరంగజేబ్ ఓడిపోవడమే కాదు, తను చనిపోతూ రాసినటువంటి లేఖలో నేను చాలా తప్పులు చేశాను, నన్ను అల్లా క్షమిస్తాడా పెద్ద ప్రశ్న, బహుశా క్షమించాడు, అన్ని తప్పిదాలు చేశానని తనే ఒప్పుకున్నాడు ఔరంగజేబ్. అంటే ఆ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో వీళ్ళు. కాబట్టి ఈ చరిత్ర మనం విస్మరించరాదు. ఆయన మహానుభావుడి యొక్క బలిదానము, ఆయనని ఔరంగజేబ్కి పట్టించినటువంటి ఈ వెన్నుపోటుదారుల గురించి ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే దిశగా మనం ఉండాలి అంటే కనుక ఇటువంటి చరిత్రని మనం తెలుసుకొని దాన్ని మనం రాబోయే తరాలకు కూడా దాన్ని పాసం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇందులో వెన్నుపోటు, అలాగే నమ్మక ద్రోహం, ఏ విధంగా ఇతను కుటుంబ సభ్యుల చేతే వెన్నుపోటు పొడవబడ్డాడో, బ్రిటిష్ వారి టైంలో కూడా అదే జరిగింది. మన వాళ్ళకి దాసోహం అనడం వల్లనే మనం ఎంత కోల్పోయినా జరిగింది. ప్రస్తుత పరిస్థితికి కూడా అదేమైనా మనం ఆపాదించుకోవచ్చా? కొంతమంది మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే విదేశీ శక్తులతో చేతులు కలపడం వలన మన దేశం ఏ విధంగా నష్టపోతుందనే దాని మీద ఏమన్నా కనెక్ట్ చేసుకోవచ్చు? ఈ వెన్నుపోటు చరిత్ర అన్నది మనకు చాలా కాలంగా ఉన్నది, ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నది. అది మనకు చూస్తే కనుక ఇప్పుడు కూడా కొన్ని పెద్ద పార్టీలు, పెద్ద పేరున్నటువంటి పార్టీలు చైనాతో ఎంఓయూలు చేసుకుంటారు, జార్జ్ సోరోస్తో కలిసి వాళ్ళు ఇక్కడ కుట్రలు పన్నుతుంటారు, డీప్ స్టేట్ వాళ్ళతోటి వెళుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన విదేశీ పర్యటనలు అన్నీ కూడాను దేశాన్ని తిడుతుంటారు, దేశాన్ని నీచంగా చూపిస్తుంటారు. కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళి మీరు మోదీ గారిని తీసేస్తే మేము మీతో మైత్రి మాకు బాగా ఉంటుంది కాబట్టి మోదీని తీసే ప్రయత్నం మీరు చేయండి అని పాకిస్తాన్ అడుగుతారు. ఇటువంటివి మనం ఈరోజు కూడా చూస్తున్నాం. వెన్నుపోటుదారులు, దేశ వ్యతిరేకమైనటువంటివి, వాళ్ళ స్వంత మహత్వాకాంక్ష కోసం దేశాన్ని పణంగా పెట్టేటువంటి వ్యక్తులు ఈరోజు కూడా చూస్తున్నాం. ఈ నైజం మనకు ఎప్పటి నుంచో ఉన్నది. కానీ శివాజీ మహారాజు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండింది. ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి హిందూ థానేదారులు అంటామా, లేదా చిన్న చిన్న రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ శివాజీ మహారాజ్ కానీ సంభాజీ మహారాజ్ కానీ అంతర్గతమైన వ్యక్తులనే వాళ్ళు ఓడించవలసినటువంటి పరిస్థితి. సంభాజీ మహారాజు గారు కూడా ఆయన్ని చంపే ప్రయత్నం చేస్తే కనుక 1863లో 24 మంది చాలా పెద్ద పేరు మోసినటువంటి కుటుంబాలను వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఆయన మరణదండని విధించవలసిన పరిస్థితి. అంటే బాహ్య శత్రువులే కాదు, అంతర్శత్రువులను కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. వీళ్ళని ఎదుర్కొని వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులని నిజంగా వాళ్ళకు ఒక సింహ స్వప్నమై వీళ్ళు ఒక క్షాత్రం చూపించారు కాబట్టి వాళ్ళు తట్టుకోగలిగారు. తర్వాత తరాలకి ఒక భవ్యమైనటువంటి భవిష్యత్తు ఇవ్వగలిగారు. ఈరోజు మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ శక్తులు ఏవైతే మన దేశ విద్రోహమైన శక్తులు, మన సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయో వాళ్ళని మళ్ళీ మనం అదే దిశగా అదే పద్ధతిలో వీళ్ళని మనం వాళ్ళకు చూపించవలసినటువంటి స్థానం చూపించకపోతే అప్పుడు జరిగినటువంటి చరిత్రే మళ్ళీ పునరావృతం అవుతుంది. అందుకనే నేను ఫస్ట్ చెప్పాను, నేను జార్జ్ సంటానా స్టేట్మెంట్ ఆఖరిగా మనం అదే తలుచుకుందాం. మళ్ళీ దోస్ హూ ఇగ్నోర్ హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్. ఎవరు చరిత్రను విస్మరిస్తారో వాళ్ళు ఆ చరిత్రను మళ్ళీ పునర్జీవించవలసిన దౌర్భాగ్యం వాళ్ళకు పడుతుంది అన్న అంశం మనం మర్చిపోవచ్చు. చాలా గొప్ప విషయాలు చెప్పారు. నిజంగా చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే ఇది ఒక ఉదాహరణ. అతని సంభాజీ మహారాజ్ యొక్క ధీరత్వం, అతని ధైర్యం ఈరోజు యువతి యువకులకి కానీ భవిష్యత్తు తరాల వారికి కానీ ఒక స్ఫూర్తిగా నిలవాలి. అతని చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ మాటల ద్వారా తెలియజేశారు మా ప్రేక్షకులకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే ఇంతవరకు నేషనలిస్ట్ హబ్ NH TV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.